హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో గల్లంతైన విద్యార్థి అజయ్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహిస్తూ బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనవరి 26న బీజేపీ ఆధ్వర్యంలో భారతమాతకు మహాహారతి కార్యక్రమాన్ని హుస్సేన్ సాగర్లో నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోటులో బాణాసంచా కాల్చేటప్పుడు అగ్ని ప్రమాదం జరిగి 2 బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న అజయ్ అనే యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. 2 రోజుల పాటు తీవ్రంగా శ్రమించిన డీఆర్ఎఫ్ బృందాలు మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని వెలికితీశాయి. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చేతికొచ్చిన బిడ్డ తమకు ఆసరాగా ఉంటాడనుకుంటే తిరిగిరాని లోకాలకు వెళ్లి తీరని దుఃఖాన్ని మిగిల్చాడని కుటుంబ సభ్యులు విలపించారు. మరోవైపు ఇదే ప్రమాదంలో 80% కాలిన గాయాలతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరిన గణపతి అనే వ్యక్తి కూడా చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. మృతులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. గణపతి, అజయ్ అనే 2 యువకులు చనిపోయారనే విషయం తనను కలిచివేసిందన్నారు. భారత్ మాతా ఫౌండేషన్ ద్వారా 2 కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భారతమాత మహారథ్ అని పెట్టిరు. ఇది భారతమాత ఫౌండేషన్ వాళ్ళ యొక్క ఈవెంట్. ఈ ఈవెంట్కు పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. దీనికి అనుమతి ఇచ్చినటువంటి టూరిజం శాఖ. నీ యొక్క భారతమాత కార్యకర్తలు కానీ, నీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, మీరు కానీ ఈ కుటుంబానికి గరీబోళ్ళు ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తామని నిన్న మొన్న 3 రోజులు గడుస్తున్న ఇప్పటిదాకా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీనికి పూర్తి బాధ్యత కిషన్ రెడ్డి గారు ఇవ్వాలి. వాళ్ళు మంత్రి పదవికి రాజీనామా చేయాలా. ఈ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలా. చేస్తారో మేము పని చేసుకుంటే బతుకుతాము. ఆటో నడిపించుకుంటాం. నా కొడుకు కూలినాలు చేసుకుని బతుకుతాం. బిడ్డ మేము కిరాయిన్లు మాకు సాయం కావాలి. బిడ్డ ఏమన్నా సాయం చేసి డబ్బులు ఇప్పియాలి. మా బతుకు తెరకు సాయం చేస్తే ఇది ఒక పేరు మీకు నిశాన్ ఉంటుంది. ఎల్లకాలం మర్చిపోం మేము.